తెలంగాణ వ్యాప్తంగా చికెన్ సెంటర్లు మూతపడ్డాయి. తమకిచ్చే కమిషన్ మార్జిన్లను పెంచాలంటూ చికెన్ షాపుల యజమానులు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాకు దిగారు. కిలోకు కనీసం 40 రూపాయల మార్జిన్ ఇవ్వాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ సెంటర్ నిర్వాహకులు ఏవైతే ఉన్నారో వారంతా కూడా చికెన్ సెంటర్లు అన్ని కూడా నిరవధికంగా బంద్ పిలుపునిచ్చారు. నేటి నుంచి కూడా బంద్ పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చికెన్ సెంటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. అయితే ఈ చికెన్ సెంటర్లు అన్నిటి కూడా బంద్ పిలుపునివ్వడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలకు సంబంధించి కూడా మనతో పాటు వీళ్ళు ఏదైతే చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర అయితే నిర్వేదిక సమ్మె నిర్వహిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలన్నింటి కూడా తెలుసుకుందాం. అయితే సార్ చెప్పండి, అసలు చికెన్ సెంటర్లు అన్నిటి కూడా బంద్ పిలవడానికి గల కారణాలు ఏమిటి? రిటైల్ చికెన్ షాప్ వ్యవస్థలో సరైన మార్జిన్ ఇవ్వని కారణంగా అందరు రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవాళ ధర్నాకు పిలవడానికి గల కారణం కూడా అదే. కొన్ని బహుళజాతి కంపెనీల ఆధిపత్యానికి రిటైల్ వ్యవస్థ దెబ్బతిని ఈరోజు కడుపు పట్టుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కామన్గా మనకు మార్జిన్ పెంచుకుంటూ పోవాలి. ఎక్కడ ఉన్నా మనం ఉన్న కిరాయికున్న షాపులైనా ఇండ్లైనా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి 5% 5% మనకు పెంచుతున్నారు. మా మార్జిన్లో కోత పెట్టి మాకు ఇవ్వాల్సిన కొంత అమౌంట్ను దాంట్లో ఇంకా కోత పెట్టి తగ్గించి ఇవాళ ఇంతమంది రావడానికి గల కారణం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకే తెలియదు వాళ్ళు ఎందుకు తగ్గించారన్న సంగతి. ఎందుకు తగ్గించారని అడిగితే ఈ విషయాన్ని వాళ్ళ వెంకాప్ కంపెనీకి పలుమార్లు పోయినాం. పలుమార్లు పోతే చూస్తాం, ఆలోచిస్తామని చెప్తున్నారు తప్ప దీనికి సాల్వేషన్ ఇంతవరకు ఇవ్వలే. అసలు ఎందుకు పెంచడం జరిగింది సార్ అని అడిగితే సరే ప్రొడక్షన్ లేదు అంటున్నారు. వాస్తవంగా ప్రొడక్షన్ ఉన్నా ప్రొడక్షన్ లేకపోయినా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత 186 రూపాయలు పోయినా ఒక 6 నెలల నుంచి దొబ్బుక తిన్నది వాళ్ళే. యాక్చువల్లీ ఒక పిల్ల కాస్ట్ వచ్చేసి 40 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యన పడుతుంది సార్. ఈ వెనకాల పొజిషన్ గుర్తుపెట్టుకుంటే 60 రూపాయల నుంచి ఒక పిల్ల పెరగడానికి ఓ 30 రూపాయలు కాస్ట్ అయింది అది 1 కిలో రావడానికి. అలా ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు 185 రూపాయలు తిన్నారు. మధ్యన ట్రేడర్ ఒక 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ట్రేడర్ కూడా ఇవ్వలే. ట్రేడర్కు 4 రూపాయలు కూడా ఇవ్వలే. ట్రేడర్లు చాలా ఇబ్బందులు పడి సప్లై చేసిరు తప్ప వాళ్ళు కూడా సుఖంగా ఏం లేరు. రిటైల్ వ్యవస్థలో మాకు 20, 25 రూపాయలు 30 రూపాయలు ఇచ్చే మార్జిన్ కోత విధించి 16 రూపాయలు చేసిరు. దానికి ఎగనెస్ట్ గా కంపెనీల మీద, ఈ బహుళజాతి కంపెనీల మీద మేము మా దాడిని, మా పరిస్థితిని చెప్పుకోవడం కోసం ఎన్నోసార్లు పోతే కూడా మమ్మల్ని విస్మరించారు. కాబట్టి మేము ఈ బంద్కు కంటిన్యూషన్ గా పిలుపునియడం కోసమే అందరం ఇక్కడికి వచ్చినాం. అయితే ఇప్పుడు గతంలో మీరు 30 రూపాయలు ఇచ్చేవారని చెప్తున్నారు, ఇప్పుడు 16 రూపాయలు అని చెప్తున్నారు. అయితే ఈ 16 రూపాయలు ఎప్పటి నుంచి తగ్గించారు? ఈ 16 రూపాయలు మాకు చేయబట్టి ఒక 4 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి మాకు ఈ 16 రూపాయలు చేస్తాక కనీసము షాపు నిర్వహణ ఖర్చు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. షాపులో పిల్లల జీతాలు ఇవ్వలేక ఇంట్లో ఉన్న పుస్తల తాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం తీసుకుపోయి బిల్లులు కడుతురు. ఇలా స్నేహ కంపెనీ వాళ్ళ దుస్థితి చూస్తుంటే ఎట్లా ఉందనంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చింది. ఇయర్ ఎండింగ్ రాగానే వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు ఎట్టున్నా ఏం లేదు. వాళ్ళు ముందే అడ్వాన్సులు తీసుకొని కోళ్ళేస్తున్నారు. మళ్ళీ అడ్వాన్స్ పక్కకు పెట్టి ఇది పక్కకు పెట్టు, ఇప్పుడు నిన్న మొన్న వేసుకున్న కోళ్ళ పైసలు కట్టు. ఇదేం చేయాలి? ఇంతకుముందు ఆగిన పైసలు కూడా కట్టాలి, ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న కోళ్ళ పైసలు కట్టాలి, అడ్వాన్సులు అట్టే ఉంటాయట. మరి ఎందుకు వేసుకోవాలి వాళ్ళ దగ్గర? ఈ మిత్రులను అడుగుతున్నా నేను. ఇప్పుడు చిన్న ట్రేడర్స్ ఉన్నారండి మార్కెట్లో. వీళ్ళు కూడా చిన్న పొజిషన్ నుంచే ఒక పెద్ద పొజిషన్కి వచ్చిన వాళ్ళు. చిన్న ట్రేడర్స్ ఉన్నారు నా అన్నలు. ఆ చిన్న ట్రేడర్స్ను బతికించమని చెప్పేసి నా రిటైల్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క సోదరుని కోరుకుంటున్నా. చిన్న ట్రేడర్లను బతికించండి. ఆ బోర్డులు ఏందో పెట్టుకున్నారు, మీ షాప్లో మీ పేర్లు పెట్టుకొని బోర్డులు పెట్టుకోండి. మీకు సంబంధించిన చిన్న ట్రేడర్లను బతికించమని కోరుకుంటున్నా తప్ప దీనికి శరణ్యం వాళ్ళను నేరుగా ఎదుర్కోవడానికి మనకు శక్తి లేదు. ఇండైరెక్ట్ గా ఎదుర్కోవడానికైనా ముందుకు రమ్మని కోరుకుంటున్నా. అయితే మీరు ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరుపుతారా, లేదా ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారు? ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపే అసలు యాక్చువల్లీ ఇక్కడ ప్రాంగణంలో ఇలా ధర్నాకు పిలుపునిచ్చేది కూడా ఏ కంపెనీ బెదిరించడం కోసం కాదు. ఈ ప్రాబ్లాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అయ్యా మీ దగ్గర ఉన్న అధికారులు పోయి కనీసం ఆ పౌల్ట్రీ కంపెనీలతో సంధి కలిపి మాట్లాడి ఆ చికెన్ షాప్ల ప్రాబ్లం ఏందో చూడమని చెప్తారేమో అని గవర్నమెంట్ కు తెలవడం కోసమే ఈ రోజు ఈ ధర్నా ప్లాన్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే చాలా వరకు కూడా దాదాపు వేల సంఖ్యలో చికెన్ సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ మంది చికెన్ పైన ఆధారపడి చాలా మంది చికెన్ ప్రియులు కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించినట్లే కదా? మేము ఇబ్బందే కదా సార్.
వాస్తవంగా ఇప్పుడు చికెన్ సెంటర్లు ఆపితే వాళ్ళకు కనీసము సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ధర అంటే చికెన్ షాపే, చికెనే తినాలి. కానీ ఒక సంవత్సరం నుంచి 350-370 రూపాయలు పేపర్ రేటు పెట్టింది ఎవరు? ఆ బహుళజాతి కంపెనీలే కదా. అప్పుడు ఇబ్బంది పెట్టలేదా వాళ్ళను? ఒక సామాన్య మానవుడు 100 రూపాయలతో ఒక అర్ధ కిలో చికెన్ వస్తే కష్టం చేసి వచ్చిన నా అన్నలు తమ్ముళ్ళు తింటారు. నువ్వు 350-370 రూపాయలు చికెన్ తీసుకపోతే దానికి కొంత మిత్రులు ఒక 10 యాడ్ చేసి మాకు వెళ్ళక 400 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఇంకా ఇబ్బందులు పడ్డారు దీనికంటే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా సంధి కలిపి ఖచ్చితంగా గవర్నమెంట్ పౌల్ట్రీ యజమానులతో మాట్లాడి మా ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి మా అసోసియేషన్ లీడర్లను పిలిచి మా సమస్యని విని మాకు కొంత మార్జిన్ పెంచుతున్నా అని చెప్పేసి మమ్మల్ని మీడియా ముఖంగా కానీ మమ్మల్ని పిలిచి కానీ చెప్తేనే ఈ సమ్మెను విరమించుకుంటాం తప్ప మీ అంతలకు మీరే అహంకారపూరిత ధోరణికి పోయి పేపర్లకు మేము రేట్ ఇస్తున్నాం కదా, ఇప్పటి నుంచి మీకు మార్జిన్ వస్తుంది కదా అని కొంతమంది అంటుంటే వింటున్నాం. పేపర్లకు మార్జిన్ వస్తుందని కాదు, మేము ఏదో బ్యానర్లు పెట్టి బంధుకు పిలుపునిచ్చినాక మీరేం చేస్తారు? ఇక రేట్లు తగ్గించడం మొదలుపెట్టారు. అది కాదు మాకు కావాల్సింది. మాకు ఖచ్చితమైన మార్జిన్ 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఇస్తున్నాము. మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి మార్కెట్లో ప్రతి వస్తువుకు రేట్లు పెరుగుతున్నాయి. మాకేమో మార్జిన్లో కోత పెడుతున్నారు. మేము నిర్వహణ ఇబ్బందులు అవుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఖచ్చితమైన మార్జిన్ ఎంత ఇస్తారో మేము ఏమంటున్నాం, 40 నుంచి 50 మధ్యన మాకు ఫ్లెక్చువేషన్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ ఫ్లెక్చువేషన్ మాకు 40 రూపీస్ తగ్గకుండా 40 to 50 మధ్యన మాకు మార్జిన్ ఇస్తే లైవ్ మీద మేము ఈ నిర్వహణ నిర్మించగలుగుతామని చెప్తున్నాం. అయితే ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఏదైతే మార్జిన్ 16 రూపాయలు ఉందో దాన్ని 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా పెంచాలని చికెన్ సెంటర్ యాజమానులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే బహుళజాతి కంపెనీలకు సంబంధించి వారు ఆధిపత్య ధోరణి వల్లనే ఇదంతా కూడా ఈ సిచ్యువేషన్ జరిగింది. ముఖ్యంగా మేము చిన్నపాటి వ్యాపారస్తులం కాబట్టి మా అందరికీ దృష్టిలో ఉంచుకొని కూడా ఈ మార్జిన్లకు సంబంధించి కూడా రేట్లు ఇప్పటివరకు 40 నుంచి 50 రూపాయల వరకు పెంచాలని కూడా చికెన్ సెంటర్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో అరుణ్, HM TV.